ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. గాంధీ సెంటర్లో బ్యారికేడ్లను అడ్డుగా పెట్టారు పోలీసులు. వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, అరుణ్ కుమార్ను అడ్డుకున్నారు పోలీసులు. వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ద్వారా చూద్దాం. దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసి రాష్ట్రంలో అధికారంలోకి ఎక్కిన దగ్గర నుంచి రైతు ప్రతి సందర్భంలో రైతు కంట్లోంచి నీరు నేల మీద పడకుండా లేని పరిస్థితులు. మరి ఈ పాపం ఎప్పటికి పండుద్దో అర్థం కాని పరిస్థితి. ఈ పాపం తొందరగా పండి మోడీ తొందరగా జమిలి ఎన్నికలు తెచ్చిన దరిద్రం వదిలేట్టుంది రాష్ట్రానికి. సమయానికి ఏ రోజు స్పందించేటువంటి ముందు చూపు, 40 ఏళ్ల అనుభవం అంటాడు, నాకన్నా పోటుగాడు లేడంటాడు, నాకన్నా సీనియర్ లేడంటాడు. దేనికేం చెప్తున్నాను? ఎందుకోసం? ఎవరిని ఉద్ధరించడం కోసం? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే వరకు, జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించే వరకు ఒక్కరోజు కూడా ముందు ఆలోచన చేసిన పరిస్థితులు లేవు. పంట గిట్టుబాటు ధరల్లోనా, లేదా నీరు అందించడంలోనా, ఇవాళ ఎరువులు అందించడంలోనా? నిన్న ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన ఆజానుబాహుడు, ఆయన మాట్లాడతాడు. ముందేం చెప్తాడు? రైతులు వచ్చే ఏడు పంటకు కూడా దాచేసుకుంటున్నారు, యూరియా పుష్కలంగా ఉంది, రైతులందరూ కూడా యూరియాని దాచుకుంటున్నారని చెప్పి మాట్లాడతాడు. నిన్న అంటాడు, నిన్న అంటాడు ప్రతి పంటకి 75 కేజీలు రైతుకు కావాలి ఎకరానికి, 3 పంటలకు కలిపి అంటే 3 సార్లు కలిపి కొడతాకి యూరియాని దాచేసుకుంటున్నారు, 75 కేజీలు ఎకరానికి అని చెప్పని. నేను అంటున్నాను ఒకటే, ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివి కదా, నీకు ముఖ్యమంత్రి గారికి, ఈ వ్యవసాయ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి గారికి మీ బాధ్యత ఏమైసి వచ్చింది అని అడుగుతున్నాను. అంటే 3 కోటాలకు సరిపడా పని, మీరు 3 కోటాలు కావాలా, 4 కోటాలు కావాలా, పాఠమన్నా నేర్పించుకోండి. నారుమళ్ళు అవ్వంగానే, లేకపోతే విత్తంగానే, ఎదజల్లంగానే 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు దొరికిన దాన్ని బట్టి యూరియాను కలుపు మందులు కలిపి కొట్టాలి. మళ్ళీ 10వ రోజో, 15వ రోజో, లేకపోతే 20 రోజుల లోపో యూరియా డిఏపి కలిసి కొట్టాలి. దాని తర్వాత మళ్ళీ పొట్టపోసుకుంటుంటే కాంప్లెక్స్ కొట్టాలి. మళ్ళీ 25 కేజీలు యూరియా ప్లస్ కాంప్లెక్స్ కలిపి కొట్టాలి. మళ్ళీ లాస్ట్ చివరిగా పొటాష్ కొట్టాలి. సౌడు పొలం అయితే ఇంకొక కోటా కొట్టాలి. హీనపక్షంలో ఎకరానికి 100 కేజీల నుంచి 125 కేజీలు భూసారాన్ని బట్టి రైతుకి ఎకరానికి కావాలి. ఈయన 3 కోటాలు 75 కేజీలు చాలంటున్నాడు. పోనీ నువ్వే పెద్ద పండితుడివి, బాగా పోటుగాడివి, ఇరగదీసి వ్యవసాయం చేస్తున్నావు విజయనగరంలో, లేదా శ్రీకాకుళంలో, ఉత్తరాంధ్రలో నువ్వు ఇరగదీసి వ్యవసాయం చేస్తున్నావు. 75 కేజీలు ముందు తెప్పించుకోవడం చేత కాదా అని అడుగుతున్నాను ఈ నారా చంద్రబాబు నాయుడిని. ఎకరానికి 75 కేజీలు నీ దగ్గర ఈ రాష్ట్రంలో స్టాక్ ఉండాలా అక్కర్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రైతు భరోసా కేంద్రాన్ని, ఆర్బీకేల్ని మూసేసి దానికి బోర్డు మార్చి రైతు సేవా కేంద్రం అని పెట్టారు కదా. ఆ రైతు సేవా కేంద్రంలో రైతుకి కావలసినటువంటి నీ లెక్క ప్రకారం, మా లెక్క అయితే 100, 110 కేజీలు, నీ లెక్క ప్రకారం 75 కేజీలు యూరియా ఉండాలా అక్కర్లేదా? ఇవాళ నిన్న చంద్రబాబు నాయుడు డ్రామా వెంటనే ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 మొత్తం మోత చేస్తున్నాయి, లేదా కొన్ని కిరాయికి తెచ్చుకున్న ఛానల్స్ కూడా మోత చేస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ మాట్లాడేశాడు, నడ్డాతో మాట్లాడేశాడు, వచ్చేస్తున్నాయి, నడ్డా యూరియా పార్సిల్ చేస్తున్నాడు, లారీలకు ఎత్తుతున్నాడు, రైలుకి ఎత్తుతున్నాడు, వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా అని చెప్పేదాకా ఈ నడ్డా కనపడలేదా? నడ్డా ఫోన్ నెంబర్ దొరకలేదా? నడ్డా నీకు ఆలోచన రాలేదా అని అడుగుతున్నాను. ఎప్పుడు మాట్లాడాలి? యూరియా ఎప్పుడు తెప్పించాలి? రాష్ట్రానికి కావాల్సింది మేలో కదా, లేదా జూన్లో కదా తెప్పించాల్సింది. ఇవాళ
రైతులు రోడ్డెక్కి అల్లాడుతుంటే నిజంగా వీళ్ళు కళ్ళు పోయినాయో నాకు అర్థం కాదు. రైతులేమో అలో లక్షణ అని చెప్పులు చెంబులు లైన్లో పెడుతుంటే, అంటే ఎండలో నుంచోలేక పడిగాపులు పడుతుంటే అంటాడు వైసీపీ వాళ్ళు నుంచుంటున్నారంటాడు, వైసీపీ వాళ్ళు గ్రాఫిక్స్తో ఫోటోలు పెడుతున్నారంటారు. ఇది ఎక్కడ పోయే కాలమా నాకు అర్థం కాదు. అంటే ఎవరిని మోసం చేస్తున్నారంటున్నా. సరే వైసీపీ వాళ్ళని వాళ్ళ రోడ్డు ఎక్కనివ్వు, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళనివ్వు, ధర్నా చేయనివ్వు, కానీ రైతుకి యూరియా అందుద్దా అంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పోలీసులను అడ్డం పెట్టి కట్టడి చేసే బదులు ఎక్కడెక్కడ యూరియా ఆల్రెడీ రాష్ట్రంలో ఉందంటున్నారు కదా, ఎవడింట్లో ఉంది యూరియా, ఎవడి గోడౌన్లో ఉంది, ఈ పోలీసుని దానికి ఎందుకు వాడవు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని ఇళ్లలోంచి రానివ్వకుండా, రోడ్డు ఎక్కకుండా, ఆర్డీఓ ఆఫీస్ రాకుండా, ధర్నా చేయకుండా అడ్డుకునేటువంటి తప్పుడు అలవాట్లని, పోలీసుల్ని దీన్ని తప్పుడు పనులకు వాడుకునే బదులు అసలు ఎవడెవడి ఇంట్లో ఎవడెవడి దగ్గర యూరియా దాచి ఉందో బయటికి ఎందుకు తేరు? పోలీసులను దానికి వాడచ్చు కదా, వాడరు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇవాళ సాగుతుంది. ఎవడి కళ్ళు గంతలు కడతారు. ఈనాడులో ఆపగలరు, ఆంధ్రజ్యోతిలో ఆపగలరు, TV5లో ఆపగలరు, మహాన బొహాన ఉంది దాంట్లో ఆపగలవు, లేదా కిరాయికి తెచ్చుకున్నటువంటి ఇంకొక 7-8 ఛానల్స్ ఉన్నాయి వాటిలో ఆపగలవు, కానీ ఫోన్లో ఆపగలవా అని అడుగుతున్నాను. రైతు కష్టాలు రైతు లేదు ఎవడక్కర్లా, ఫోన్లు సోషల్ మీడియాను కూడా బొక్కలేయమంటున్నాడు. అంటే ఈ చంద్రబాబు నాయుడు చెప్తాడు బొక్కలో అయింది అంటున్నాడు. మీకు బలం ఉందని, యంత్రాంగం ఉందని, పేదల పక్షాన పనిచేసేటువంటి ప్రతిపక్షాన్ని అడ్డుకోవడమే మా పని అని మీరు చేస్తే ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. రైతు పక్షాన నిలబడతానన్న ప్రతిపక్షం పైన పోలీస్ శాఖ చేత చేస్తున్నటువంటి దౌర్జన్యం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు మర్చిపోరని సందర్భంగా మనం చేస్తున్నాం. అన్నదాత అయినటువంటి రైతులు చెప్పే నిరసన కూడా ప్రభుత్వం మరి ఇంత కరుణ కటాక్షం లేకుండా నిర్దాక్షిణ్యంగా అణిచివేయడానికి ప్రయత్నం చేసిందంటే కనీసం వారికి ఏదైతే పంటకు అవసరం యూరియాను కూడా సప్లై చేయలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, మీ ఎటువంటి ఆందోళన చేస్తున్నారు? వాళ్ళు గడిచినటువంటి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతులు హాయిగా సుఖంగా వ్యవసాయం చేసుకునేటటువంటి పరిస్థితులు ఆవేళ కల్పించడం జరిగింది. విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని కూడా రైతుని చేయి పట్టుకుని నడిపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి వేళ వ్యవసాయం దండగా అని చెప్పి భావించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం. గతంలో 2014 నుంచి 19 ఆ 5 ఏళ్ల పాలనలో కూడా మన జిల్లాలోనే కోనసీమ ప్రాంతంలో ఆవేళ క్రాప్ హాలిడే అని కూడా ప్రకటించినటువంటి పరిస్థితులు. మరి ఏ రోజు ఆయన అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా కూడా రైతులని అన్ని రకాలుగాను కూడా నిర్వీర్యం చేస్తూ వ్యవసాయాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆయన